మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో పొద్దున్నే కడుపు నింపుకోవడానికి ఇడ్లీలు, సాంబారు, దోశ, వడ ఇలాంటి తినుబండారాలు దొరికే హోటల్స్, రెస్టారెంట్స్ వేల కొద్దీ ఉంటాయి. అయితే వీటిలో తినే ఆహారం మనకి ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆహారం ఎంత పౌష్టికమైనది అన్న ప్రశ్నలు ఉన్నాయి. దీనికి సమాధానంగా మన వెనకాలే మనం చూస్తున్నాము ఈకోసిరి మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్. దీని ప్రత్యేకత చిరుధాన్యాలతో చేసిన తినుబండారాలు ఇక్కడ పొద్దున్నే లభ్యమవుతాయి. ఇది హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఏమి దొరుకుతాయి, వాళ్ళు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, ఇక్కడ వస్తువులు తినే వినియోగదారులు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకుందాం. పదే ఈరోజు ఇక్కడ ఏంటో చూద్దాము. మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ తోటి పెసరట్టు కూడా చేస్తున్నారు, మిల్లెట్స్ దోశ, పొంగల్, జావా, స్ప్రౌట్స్, ఇంకా ఏమేమి ఉన్నాయో లోపల మనము ఇక్కడ షెఫ్ని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది తింటున్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. భయ్యా ఆజ్ ఇధర్ క్యా క్యా బనాయా హై బతా సక్తే హై? రాగి జావా, రాగి జావా, ఓకే, పాయసం में सर्वोदयम बैलम पायसम, ఆహా, जोना इडली, ఓహో, జొన్న ఇడ్లీ, ये पोंगल है, పొంగల్, ఓకే. इसमें का किस कौन सा मिलेट्स? मिलेट उधर उधर मिलेट उपमा, मिलेट्स कोरल हर रोज कितना कस्टमर्स आते होंगे इधर? डेली 150-200 ऐसा आता है ब्रेकफास्ट में? हाँ, लंच में मिलता है इधर? हाँ लंच भी मिलता है। लंच में कितना लोग आते होंगे? लंच में 100 लोग आते हैं। और डिनर शाम को? शाम को भी आता है 85 ऐसा आता है। ऐसा, और डिनर लंच सब में मिलेट्स का ही हाँ खिलाते हैं? सब में मिलेट्स का। मिलेट्स का ही होता है। इधर हम ये देखा है कुछ स्नैक्स भी है। हाँ ये कौन बनाते हैं? यहीं पे बनता है आपका अंदर एक किचन है, हाँ इसमें बनता है। हाँ। ఓకే. సో ఈకోసిరి ఫుడ్ కోర్ట్లో వాళ్ళ కిచెన్లోనే చేసిన రకరకాల మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఇవి కారపూసలా ఉన్నది. ఇవి రాగితోటి చేసిన మురుకులు, 100 గ్రాములు 40 రూపాయలు. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సద్దుతోటి చేసిన మురుకులు 40 రూపాయలు ఉన్నాయి. మీరు చూడొచ్చు, లిటిల్ మిల్లెట్స్ తోటి చేసిన నూడిల్స్ ఉన్నాయి. ఇవి తీసుకుని ఇంట్లో మ్యాగీ అలాంటి బ్రాండెడ్ వాటికి ప్రత్యామ్నాయంగా ఫిటర్ అన్న ఒక కంపెనీ వాడు చేసిన నూడిల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇందులో నో రిఫైన్డ్ ఫ్లోర్, అంటే మైదా అలాంటివి లేవు, ఫ్రై చేయలేదు, యాడెడ్ ప్రిజర్వేటివ్స్ లేవు, మన ఆరోగ్యానికి చాలా మంచివి. అదేవిధంగా జోవార్తో చేసిన బిస్కెట్లు కూడా ఉన్నాయి. ఇందులో కూడా మైదా లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు, బేకింగ్ సోడా లేకుండా ప్రత్యేకంగా చేశారు. కేవలం ఆ రోజు తినే వస్తువులతోటి కాకుండా ఎప్పుడు తినే జంతికలు, మురుకులు, బిస్కెట్లు, నూడిల్స్ ఇలాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇది రస్క్, మిల్లెట్స్ తోటి చేసిన రస్క్. మైదాతోటి, కెమికల్స్ తోటి, ప్రిజర్వేటివ్స్ తోటి నిండిపోయిన ఆహారమే మనందరం సామాన్యంగా తింటున్నాము. దానికి విభిన్నంగా ఈ రెస్టారెంట్లో రోజు తొరిగే భోజనము, బ్రేక్ఫాస్ట్, రాత్రి తినే భోజనం, వాటితో పాటు సాయంకాలం తినడానికి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఆరోగ్యకరమైన మిల్లెట్స్ తోటి చేసిన రకరకాల తినుబండారాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ చుట్టుపక్కల కూడా చాలామంది వచ్చి ఇక్కడ వీటిని తింటున్నారని చెప్పి ఇక్కడ హోటల్ వారు మనకు తెలియజేస్తున్నారు. నమస్తే, మీ పేరు? హరీష్. మీరు ఈ రెస్టారెంట్కి, ఈకోసిరి రెస్టారెంట్కి వస్తూ ఉంటారా రెగ్యులర్గా? మీ అనుభవం చెప్తారా, ఇక్కడ ఎలా ఉంటుంది, ఏం చేస్తారని? నేను వచ్చినప్పుడల్లా నేను జావ తాగుతుంటాను, రాగి జొన్న మిక్స్ జావ తాగుతాను, చాలా బాగుంటుంది. ఇంకా ఏమేమి తింటారు?
దోశ కూడా దోశ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంత ముందు అయితే కొర్రలు ఉప్మా తిన్నాను, ఇది చాలా బాగుంది. అంటే నెలకి ఎన్నిసార్లు రావచ్చు మీరు ఇక్కడికి? వీక్లీ ట్వైస్ మినిమం వస్తుంది, ట్వైస్ మినిమం వస్తాను. నేను ఇప్పుడు ఈకోసిరి మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ యజమాని సంపత్ కుమార్ తోటి మాట్లాడుతున్నాను. ఈ రెస్టారెంట్ పెట్టడంలో వారి ఉద్దేశం ఏంటి, ఇది ఎలా నడుస్తుంది, దీని అనుభవం ఎలా ఉంది, ఇలాంటి వివరాలన్నీ సంపత్ కుమార్ని అడిగి తెలుసుకున్నాను. నమస్తే సంపత్ కుమార్. ఇది మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? మిల్లెట్స్ కోసం ప్రత్యేకంగా ఒక రెస్టారెంట్ పెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది, దీని అనుభవం ఎలా ఉంది చెప్తారా? యాక్చువల్లీ మేము 2017లో స్టార్ట్ చేసాము ఎకోసిరి మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ని. స్టార్టింగ్లో మేము ఏంటంటే మిల్లెట్స్, జావా అండ్ స్ప్రౌట్స్, బేసిక్ సీడ్ వాడతో స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకు అంటే ఈరోజు ఉన్నటువంటి కలుషితమైన ఆహారం, అన్ని పెస్టిసైడ్స్తో ఉన్నటువంటి ఆహారంతో చాలా అనారోగ్య పాలవుతున్నారు జనాలు. సో దీన్ని ఎలా అయినా మనం ఓవర్కమ్ చేయాలనేసి, జనాలకు మంచి ఫుడ్ అందించాలనే ఒక లక్ష్యంతో మేము 2017లో మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసాము. సో అప్పుడు స్టార్ట్ చేసాక చాలామంది రాగులు, సజ్జలు టేస్ట్ ఉండదు అనేటువంటి ఒక డైలమాలో ఉన్నారనమాట. లేదు, మనం మంచి ఫుడ్ని కూడా, అలాంటి మిల్లెట్స్ని కూడా మంచిగా టేస్ట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలని ప్రతిసారి మేము ఎవ్రీ ఇయర్ మేము ఒక్కొక్క ప్రోడక్ట్ని డెవలప్ చేసుకుంటూ ఈరోజు నార్మల్ టిఫిన్స్ కంటే కూడా మిల్లెట్ టిఫిన్స్ కూడా ఎంతో టేస్టీగా ఇంకా ఎక్కువ రకాలుగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఐడియాని మేము కస్టమర్స్లోగా ప్రజల్లోన చేశామన్నమాట. ఇప్పుడు ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, ఆహారం ఇక్కడ? సో ఇక్కడ ఏంటిదంటే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. సో మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రెగ్యులర్గా మనం ఇడ్లీ, దోశ ఎలా తింటామో అదేవిధంగా మిల్లెట్స్ ఇడ్లీ తినొచ్చు. అందులో రాగి, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇట్లా అన్ని రకాలైనటువంటి మిల్లెట్స్ తోటి మనం ఇడ్లీ చేసుకోవచ్చు. అండ్ దోశ ప్రతిరోజు మనం ఒక దోశగా వెరైటీగా ఇస్తున్నాం కస్టమర్స్కి కూడా. అదేవిధంగా ఉప్మా, కొర్రలు ఉప్మా కానీ, లేదంటే ఊదల పొంగల్, సామల పొంగల్, లేదా డిఫరెంట్ అంటే ఒక మిల్లెట్ తోటే అని కాకుండా కస్టమర్స్కి అందరికీ కూడా అన్ని మిల్లెట్స్ కూడా అందించాలి. అండ్ ఆ మిల్లెట్స్ యొక్క బెనిఫిట్స్ కూడా వాళ్ళకు చేకూర్చాలనే ఉద్దేశంతో మిల్లెట్స్, రకరకాల మిల్లెట్స్తో కూడా మనము ఇడ్లీ కానీ, దోశ కానీ, పొంగల్ కానీ, ఉప్మా కానీ చేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట. మధ్యాహ్నం భోజనంలో ఏం పెడతారు? మధ్యాహ్నం భోజనంలో ఏంటిదంటే మధ్యాహ్నం భోజనంలో దాదాపు మిల్లెట్ కట్ రైస్, ఇప్పుడు మామూలుగా రైస్తో కట్ రైస్ చేస్తాం, మనం ఊదతో లేదంటే సామలతో కట్ రైస్ చేస్తాం. అదేవిధంగా రాజముడి రైస్ అంటే, రాజముడి అంటే మనము ప్రకృతి ఆల్రెడీ మనం అన్ని ప్రసాదించి పెట్టింది, బట్ అది మనం డెవలప్మెంట్లో ఏమైందంటే మర్చిపోయాం అనమాట. సో మనం ఆ పాత రకం దేశీ బియ్యాన్ని తీసుకొచ్చి, అంటే పొట్టు ఉంటుంది దాంట్లో, ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి దాంతో సాంబార్ రైసు. అదేవిధంగా రాగి సంగటి అంటే అందరూ ఏం చేస్తారు అంటే రాగులు వేసేసి వైట్ రైస్ వేసి చేస్తారు, అదే రాగి సంగటి అంటారు. మేము అది వాడము యాక్చువల్లీ, మనం మిల్లెట్స్తో వాడి దాని తర్వాత రైస్ అంటే కూడా రాజముడి రైస్, దాన్ని ఒక రవ్వలకు చేసుకొని మనం సాంబార్ రైస్ చేస్తున్నాం. అదేవిధంగా వెజ్ ఫ్లేవర్ రైస్ దేశీతోటి, అండ్ వెజ్ ఇలా 4 రకాలుగా మనము చేస్తున్నాం కస్టమర్స్. రాత్రి భోజనంలో డిన్నర్కి వచ్చేసరికి బేసికల్లీ మార్నింగ్ ఏ విధంగా ఉంటాయో ఈవినింగ్ అదే విధంగా ఉంటాయి. బట్ ఏంటంటే మిల్లెట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి కొంచెము మనము సాంబార్తో సాంబార్ రైస్ కానీ, అదేవిధంగా గుంత పొంగనాలు, నార్మల్గా బియ్యంతో గుంత పొంగనాలు చేస్తారు, కాకపోతే మేము మిల్లెట్స్తో చేస్తాం. సో ఏంటిదంటే ఇక్కడ రైస్తో చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది, మనం మంచిగా తినొచ్చు అని కాకుండా మిల్లెట్స్తో కూడా ఒకసారి చేసుకోవచ్చు. అండ్ అన్ని రకాల మిల్లెట్స్ కూడా టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్కి, స్ట్రెస్ లైఫ్కి మనకు ఆహారమే ఔషధం. మనం మంచి ఆరోగ్యంగా ఉంటే అన్ని సాధించుకోవచ్చు. సో ఈ విధంగా మేము 2017 నుంచి రన్ చేస్తూ ఉంటే కస్టమర్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అన్నమాట. వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ చాలా చేంజెస్ ఉన్నాయి నా బాడీలో, అండ్ షుగర్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేసుకొని తినేసి మరీ టెస్ట్ చేసుకొని మాకు షుగర్ తగ్గింది అనేసి ఎంతోమంది వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. వీటితో పాటు ఇంకా మీ దగ్గర మురుకులు ఇలాంటివి కూడా చూసాము, వాటి గురించి చెప్తారా? అవి ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? అంటే మనం ఏంటంటే ఈ జర్నీలో 7 years జర్నీలో ఒక ఫుడ్ అనే కాకుండా వాళ్ళకు చిన్నపిల్లలకు స్నాక్స్ కానీ, అండ్ పెద్దవాళ్ళకు టీ టైంకు స్నాక్స్ కానీ, ఇలా రెగ్యులర్గా బియ్యంతో చేసింది కాకుండా మనం ఏంటిదంటే మిల్లెట్స్తో సామ మురుకులు, కొర్ర మురుకులు, ఊదల మురుకులు, అదేవిధంగా లడ్డూస్ కూడా చక్కెర మేము ఎక్కడ వాడడం కూడా ఖచ్చితంగా మేము బెల్లమే వాడతాం, లేదంటే హనీ కానీ, ఖర్జూరం కానీ వాటితో చేసినటువంటి స్వీట్స్ డెవలప్ చేసుకుంటూ కస్టమర్స్కి అందిస్తున్నాం. దీన్ని కూడా వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటిదంటే ఎప్పుడు కూడా స్వీట్స్ అవాయిడ్ చేయాలి అని అందరూ అంటుంటారు. ఏంటంటే స్వీట్స్ అంటే చక్కెరను అవాయిడ్ చేయాలి. దాని తర్వాతకు మనం తాటి బెల్లం ఉంది, తాటి బెల్లంతో లడ్డూలు చేస్తాం. సో ఈ విధంగా తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లము,
అండ్ తాటి బిల్లంతో లడ్డూలు చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు మీ దగ్గర కొన్ని బిస్కెట్స్, నూడిల్స్ అవి కూడా చూస్తాం, వాటి గురించి చెప్తారా? సో యాక్చువల్లీ ఏంటిదంటే మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అని మనము మా ఎకోసిరీ మిల్లెట్స్ నుంచి అటెండ్ అయ్యాం. సో అక్కడ ఏంటిదంటే ఏదైతే మిల్లెట్స్తో టిఫిన్స్తో కాకుండా చిన్నపిల్లలకి ఇప్పుడు బయట ఏంటిదంటే కుర్కురే ఉంటుంది, కుర్కురే కానీ ఇలాంటి రకరకాల చిప్స్ తయారు చేస్తూ ఉన్నారు అండ్ కుకీస్, బిస్కెట్స్. అక్కడ వెళ్ళాక వాళ్ళు ఏంటంటే కస్టమర్స్కి పిల్లలకు కూడా ఎలాంటి మంచి స్నాక్స్ ఇవ్వాలి అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఎంతో R&D చేస్తున్నారు. ఆ R&D వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కూడా ఇవి పెట్టండి, పిల్లలు కూడా మంచి బిస్కెట్స్, కుకీస్ ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా నూడిల్స్ కూడా మ్యాగీ నూడిల్స్, మైదా పిండి ఈజ్ ద బిగ్గెస్ట్ మన అనారోగ్యానికి పెద్ద కారణం అది. సో అదైతే ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అప్పుడే మన ఆరోగ్యం బాగుపడుతుంది. సో నూడిల్స్ కూడా మైదా పిండితో కాకుండా మిల్లెట్స్ తోటి అండ్ కొర్రలు, సజ్జలు, రాగులు ఇట్లా మల్టీ మిల్లెట్స్తో కూడా నూడిల్స్ చేశారు. వాళ్ళు మాకు ఇస్తున్నారు, మేము కూడా కస్టమర్స్కి ఇస్తున్నాము. వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకొని మంచిగా తింటున్నారు అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది అనమాట. ఇప్పుడు ఎన్ని రకాల తినుబండారాలన్నీ మీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు బజార్లో దొరికే ఇడ్లీ, దోశ వాటికన్నా వీటి ఖరీదు ఎక్కువ ఉంటుందా? ఎంత రేట్ ఉంటుంది? ఖరీదు అస్సలు యాక్చువల్లీ మేము చాలా రీజనబుల్ ప్రైస్గా ఇస్తున్నాము. మామూలుగా ఒక 5 to 10 రూపీస్ ఎక్కువ ఉంటుంది, అంతమించి ఇంకేం లేదు. బట్ అంటే డెఫినెట్లీ మీరు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. మీరు ఆ ప్రైజెస్కి కూడా మేము చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాము. సో మీరు కూడా వచ్చి మా ఫుడ్ కోర్ట్స్కి విజిట్ చేసి తినండి. అదేవిధంగా మీ ఇంట్లో కూడా చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ అదేవిధంగా సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు 2023ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించి అన్ని కంపెనీలలో అండ్ అన్ని యొక్క ప్రభుత్వ సెక్టార్లలో మిల్లెట్స్ని ఒక పూటనైన ఆహారంగా ఇవ్వాలనేసి వాళ్ళు కూడా పెట్టారనమాట. రీసెంట్గా ఫుడ్ లైసెన్స్ వాళ్ళు తెలంగాణ స్టేట్లో ఒక మిల్లెట్స్ మీద అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్ చేస్తే మా మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ నుంచి దాదాపు 600 నుంచి 1000 మందికి మనము ఫుడ్ సప్లై చేసాం మిల్లెట్స్ని. చాలా అభినందనలు, మీకు ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు వస్తున్నది. అయితే ఇప్పుడు ఈ రెస్టారెంట్లో రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు? దాదాపు 300 నుంచి 500 మెంబర్స్ వస్తుంటారు. సో అంటే టిఫిన్స్, లంచ్, డిన్నర్లు అంటూ కలుపుకుంటే ఈ బ్రాంచ్కి కేవలం 500 మెంబర్స్ వస్తారు అన్నమాట. సో అదే ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు పాపానాయర్ ఉంది, పాపారాయుడు నగర్, ప్రగతి నగర్, ఇట్లా వసంత నగర్, యూసుఫ్గూడ, ఇలా అన్ని బ్రాంచెస్లో కలిపి దాదాపు 1000 నుంచి 1500 మంది మిల్లెట్స్ ఫుడ్ని ఆహారం తీసుకుంటూ వారి యొక్క ఆహారం డెవలప్ చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మీది ముఖ్యమైన వంటశాల ఇక్కడే ఉన్నది, ఇక్కడ నుంచి తయారు చేసి అన్నిటికీ పంపుతూ ఉంటాం. అవునండి, ఇది యాక్చువల్లీ మెయిన్ కిచెన్. ఇక్కడ నుంచే మనం అన్నీ చేసేసి అన్ని బ్రాంచెస్కి సప్లై చేస్తూ ఉంటాం. మొత్తం సిటీలో 5 ఉన్నాయి, 5 సెంటర్స్ ఉన్నాయి. రోజుకి 1000 మంది రోజు బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం వరకు తింటూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఇవన్నీ నడపడానికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఇప్పుడు మన దగ్గర దాదాపు 25 మెంబర్స్ ఉన్నారు. అన్ని ప్రతి రెస్టారెంట్ అంతా కలిపి. భవిష్యత్తులో మీ ఆలోచన ఏంటి? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో ఇంకా బ్రాంచెస్ ని పెంచేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అండ్ ఎంతో మందికి ఆరోగ్యాన్ని మిల్లెట్స్ ఆహారాన్ని అందించాలని మా లక్ష్యం. ఇందులో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఏమైనా 1-2 ఛాలెంజెస్ చెప్తారా? అంటే ఏంటిదంటే ఇందులో ఒక టిఫిన్ సెంటర్ లో నార్మల్ గా ఒక 100% వర్క్ ఉంటే దీనిలో ఈ మిల్లెట్స్ సెక్టర్ లో ఏంటిదంటే దాదాపు 300% ఎక్కువ ఉంటుంది. అంటే 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది వర్క్. అంటే దీన్ని నానబెట్టడము, దాని తర్వాత అందులో ఇసుక ఉంటుంది, ఇసుకని క్లీన్ చేసుకోవడము, నానబెట్టడము, అదేవిధంగా ఒక వండే పద్ధతి కూడా మనం ఏంటిదంటే నార్మల్ కుక్కర్లకి ఇట్లా పెట్టి ఏమి ఉండవు అనమాట. న్యాచురల్ గానే మనం వండి అదేవిధంగా కస్టమర్స్ కూడా ఆ వాల్యూస్ ఎలా ఉన్నాయో అలా ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మేము న్యాచురల్ గానే కుకింగ్ పద్ధతి ఉంటుంది. సో ఇదంతా తయారు చేయడానికి కూడా సమయం పడుతుంది, దానికి నైపుణ్యం కూడా ఉంది. అది లేకపోతే ఇవన్నీ చేయడం కష్టం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు విజయభాస్కర్ రెడ్డి అండి. మాకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. నేను వివేకానంద కాలనీ వాసిని. ఆరోగ్యం మెయిన్ గా పంపుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను స్టార్టింగ్ నుంచి అండి, అంతకుముందు వేరే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు. జావా దోశ అండి, పెసరట్టు, మిల్లెట్ దోశ, అన్ని ఐటమ్స్ బాగుంటాయి. మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. మనవాడు బాగా చేస్తున్నాడు, ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఎప్పటి నుంచో చిన్న యూనిట్ నుంచి ఇప్పుడు పెద్దది చేశాడు. బాగానే ఆదరణ కూడా బాగుంది. ఈకోసిరీ మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ వారి రెస్టారెంట్లో ఈ రకరకాల ఐటమ్స్ అన్నీ ఇచ్చారు. వాటిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. వీటిలన్నిటిని ఇప్పుడు రుచి చూద్దాం. ముందర ఇడ్లీ, తర్వాత మిల్లెట్స్ తోటి చేసిన పెసరట్టు. ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది, ఎందుకంటే పెసరట్టు మిల్లెట్స్ తోటి చేయడం చాలా అరుదు. ఆ తర్వాత
పల్లీలతో చేసిన చట్నీ, ఇన్ని ఐటెంలు ఒకేసారి తినడం చాలా మంచి అవకాశము. నేను డెఫినెట్లీ 1 by 1 అన్నీ టేస్ట్ చేస్తాను. ముందర ఇడ్లీ, రుచి చాలా బాగుంది. చాలా బాగుంది సంపత్ గారు. థ్యాంక్ యూ సార్. మిల్లెట్స్ తోటి చేసిన పెసరట్టు కొర్ర పెసరట్టు చాలా క్రిస్పీగా ఉంది. కొంచెం ప్రత్యేకమైన రుచి, మామూలు పెసరట్టు కన్నా కొంచెం ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు మామూలు మసాలా దోశ, కానీ ఇది మిల్లెట్స్ తోటి చేసిన దోశ. దీని రుచి ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. ఒకదాన్ని మించిన రుచి ఇంకో దానికి ఉంది, ఏది తగ్గటం లేదు. సో ఆరోగ్యం కోసం మనం తినే ఆహారంలో ఉండే కూరగాయలు, పప్పు దినుసులు, నూనె అన్నీ కూడా వీలైనంత ఆరోగ్యాన్ని పెంచే ముడి సరుకులు వాడి ఇక్కడ ఈ పదార్థాలన్నీ చేస్తున్నారు. చూడడంతో పాటు తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఊదలతో చేసిన ఉప్మా ఇది చాలా అరుదుగా ఉంటుంది. ఊదలతో చేసిన ఐటెంలు ఇప్పుడు మిల్లెట్లో కూడా జొన్నలు, కొర్రలు కొంచెం ఎక్కువ మంది తింటూ ఉంటారు. ఊదలు చాలా అరుదుగా, తక్కువగా దొరుకుతాయి. వాటిని ఈ రెస్టారెంట్లో ఈ రకంగా ఉప్మా, అన్నము, పొంగల్, రకరకాల పదార్థాలు చేసి రెస్టారెంట్ ఉంటారు. చాలా కమ్మగా, చక్కగా ఉడికింది. ఇందులో మిరియాలు కూడా వేస్ట్ చేశారు. ఇది కొర్ర పొంగల్ అండి. సో ఇంతకుముందు మనం ఊదలతో చేసిన ఉప్మా చూసాము, ఇప్పుడు కొర్రలతో చేసిన పొంగల్. సో ఇది యాక్చువల్లీ కొర్రలు మెయిన్గా షుగర్ తగ్గించడానికి, అదేవిధంగా నరాల బలహీనతకు చాలా మంచిది అనమాట. నాకు అప్పుడు కూడా వేయండి. కొర్రలతో చేసిన పొంగల్ ఇది. రకరకాల చట్నీల్లో కరివేపాకు పొడి కూడా దాన్ని నంచుకోవడానికి చేశారు. సో సో మనం అన్ని కాంబినేషన్లో చాలా టేస్టీగా తినొచ్చు. ఇది కొంచెం మసాలా రుచి తెలుస్తోంది. ఇందులో వేరే రకమైన మసాలా ఉండి కొంచెం ఉప్పు, కారం బాగా ఉన్నాయి. ఇందాక తిన్నది చాలా కమ్మగా ఉంది. ఇదైతే కొంచెం నోరుకి రుచి, మసాలా చక్కగా తెలుస్తుంది. కరివేపాకు పొడి కూడా ఉండడంతో చాలా రుచిగా ఉంది. ఇది మిల్లెట్స్ జావా అండి. దీనిలో రాగులు, సజ్జలు, జొన్నలు ఉన్నాయి. సో మనం ఈ విధంగా 3 types ఆఫ్ మిల్లెట్స్ తోటి మిల్లెట్ జావా చేసి కస్టమర్స్కి అందిస్తాం అన్నమాట. ఇందులో క్యారెట్ అవి కూడా వేశారు. దీని మీద అంటే కొంచెం సలాడ్ లాగా క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, అదేవిధంగా టేస్ట్ కోసం లెమన్, జీరా పౌడర్, ఇలా అన్ని కలగలిపినటువంటి మిల్లెట్ జావా డెఫినెట్గా మీరు తింటే లైక్ చేస్తారండి. అసలు ఈ జావా మా దగ్గర తినడానికి మియాపూర్ నుంచి దాదాపు 10 kilometers డిస్టెన్స్ కూడా వచ్చి మిల్లెట్ జావా టేస్ట్ చేయడానికి, అదేవిధంగా మిల్లెట్ టిఫిన్స్ కూడా టేస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు మన రెస్టారెంట్కి. సో మిల్లెట్స్ టిఫిన్స్ సార్ ఇప్పుడు మిల్లెట్ టిఫిన్ అన్ని టేస్ట్ చేశాడు. సో కొంచెం స్వీట్గా ఉండాలని మనం ఏంటిదంటే సగ్గుబియ్యం బెల్లం పాయసం చేశాము. కొంచెం డిఫరెంట్గా అండ్ హెల్తీగా ఉంటుంది పాయసము. మనం చక్కెర వాడము, ఎక్కడ కూడా బెల్లమే వాడతాము. యాక్చువల్లీ సగ్గుబియ్యం పాయసం అనే కాదు, బ్లాక్ రైస్ పాయసం, అదేవిధంగా మిల్లెట్ పాయసము కస్టమర్కి ఎక్కడ కూడా రెగ్యులర్గా ఇచ్చేటట్టు కాకుండా డిఫరెంట్గా మిల్లెట్స్ చేంజ్ చేస్తూ, అదేవిధంగా ఐటమ్ చేంజ్ చేస్తూ, టేస్ట్ చేస్తూ కస్టమర్కి ఇస్తున్నాము. సో ఈరోజు సగ్గుబియ్యం ఈరోజు సార్ టేస్ట్ చేశాడు. సో ఎలా ఉంది చెప్పండి సార్. పుర్రెకొబ్బితో జేవొక రుచి అంటారు. రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఒకే వస్తువు తింటే వాళ్ళకి విసుగు పుడుతుంది. వాళ్ళకి రకరకాల వస్తువులు అందించాలి. అయితే ప్రతి పదార్థంలో కూడా ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయము. అంచేత ఈకో సిరి రెస్టారెంట్లో నల్ల బియ్యంతో చేసిన పాయసము, తర్వాత సగ్గు బియ్యంతో చేసిన పాయసము, కొర్ర పాయసము, మిల్లెట్స్ తోటి కూడా స్వీట్లు చేసి ప్రతిరోజు ఒక్కొక్క ఐటెం ఇస్తూ ఉంటారు. దాని మూలంగా వచ్చే వాళ్ళకి కొంత వైవిధ్యం ఉంటుంది. వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఏం దొరుకుతుందా అని ఒక ఆసక్తి ఉంటుంది, ఎప్పుడూ ఒకే వస్తువులా కాకుండా. చాలా కడుపు నిండా భోజనం చేశారు. రోజంతటికి సరిపడే భోజనం బ్రేక్ఫాస్ట్లోనే తినేస్తున్నా నేను. చాలా బాగున్నాయండి మీ ఐటమ్స్ అన్నీ. రెస్టారెంట్ నడపడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈకోసిరి ఫుడ్ కోర్ట్లో జార్ఖండ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి వంట రాదు, ఏమీ రాదు, కానీ సంపత్ వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళ సూపర్విజన్లో వీళ్ళు ఒక మంచి
వంటకాలు చేసే నైపుణ్యాన్ని వీళ్ళందరూ సంపాదించుకున్నారు. చాలా బాధ్యతాయుతంగా వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. సంపత్ కానీ వారి తమ్ముడు కానీ ఈ రెస్టారెంట్లో ఉన్న అన్ని రకాల పనులు వాళ్ళే స్వయంగా చేస్తారు వాళ్ళ స్టాఫ్ తోటి కలిపి. ఈ రకంగా ఒక టీం వర్క్ ద్వారా వీళ్ళు ఈ రెస్టారెంట్లో మంచి ఆహారమే కాక ఒక మంచి విలువలతో కూడిన ఒక సంస్థని, ఒక వ్యాపారాన్ని ఎలా నడిపించాలి అన్న ఒక నమూనాలో కూడా ఇక్కడ ఈ రెస్టారెంట్లో మనము గమనించవచ్చు.